వెల్కమ్ టు సిటీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జమ్మికుంట మండల అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నికైన అంబాల ప్రభాకర్ ఆయత రాధాకృష్ణ మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ సంఘ సభ్యులందరికీ ఏకం చేసి సంఘం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మోరి ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు ఎన్ కేదారి, మండల ఉపాధ్యక్షులు మద్దెర్ల కుమారస్వామి, ఎన్ సతీష్, సహాయ కార్యదర్శులు నెదురు సమ్మయ్య, పసునూటి శ్రీకాంత్, కొంగల కుమార్ యాదవ్, కమిటీ సభ్యులు కె విజయ, ఎన్ శంకర్, శ్రీనివాస్, దేవేందర్లు, రాజు, రవి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాల ద్వారా మన హక్కులు సాధించినటువంటి అన్నకు కూడా పెద్ద చరిత్ర ఉంది. హెల్త్ కార్డ్స్ అయితేనేమి, తర్వాత మన పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలలో రాయితీ అయిపోయింది. ప్రతి జర్నలిస్టులకు కూడా ఆ ఫలాలు అందాలని చెప్పని, మరి జర్నలిస్టులకు ఒక వేతనం లేదు కదా, ఒక శాలరీ లేదు కదా అని చెప్పని, అదే మన జర్నలిస్టుల పైన సమన్యాయం జరగడం కోసం, వాటి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మన కరుణాకర్ అన్న మన యూనియన్ రాష్ట్ర నాయకుడు కావడం అనేది అదృష్టం మనకు. ఎందుకు అంటే చాలామందికి వచ్చినాయి. ఇక్కడ వాళ్లకు మీ ముందున్నటువంటి మీ అందరికి కూడా నివేశన స్థలాలు రాలేదా అని చెప్పని నేను అనుకుంటున్నా. మీకు కూడా అన్న ఇక్కడ ఉన్నటువంటి జమ్మికుంటలో ఎంతమంది 100 మంది జర్నలిస్టులు అయితే మన సంఘంలో, ఆ 100 మందికి కూడా మీరు నివేశన స్థలాలు ఇప్పియాలని చెప్పని ఈ సందర్భంగా మీకు వేడుకుంటూ, వాళ్ళ హక్కుల సాధనకై, వాళ్ళ ఏదైనా సమస్యలు వచ్చినా, లీగల్ సమస్యలు వచ్చినా, పోలీస్ కేసులు అయినా కూడా మీరు మాకు ఒక వెన్నుదండగా ఉండాలని చెప్పని, మమ్మల్ని ఒక పిల్లలుగా రక్షించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా. మా జర్నలిస్టులందరినీ కూడా ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందులో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేసుకున్నామని చెప్తూ, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా అనుబంధంగా ఈరోజు జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని రాష్ట్ర బాధ్యతగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. అధ్యక్షులుగా అంబాల ప్రభాకర్, రాధాకృష్ణ, కోశాధికారిగా మోర ప్రశాంత్, అధ్యక్షులుగా ఎన్ సతీష్, ఎన్ కుమారస్వామి, సహాయ కార్యదర్శులుగా సమ్మయ్య, శ్రీకాంత్, కుమార్, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, రాజు, టి రాజు, దేవేందర్, టి రవి, టి కె విజయ్, సుజాత, శ్రీనివాస్, 7. సరే, ఇది మనం ఇవాళ మనకే పరిమితం కాదు. చిన్న చిన్న మండలాల్లో ముందు ఇక్కడ చాలా సంఖ్యలో జర్నలిస్టులు నాకు తెలిసి ఇక్కడ 100 మంది ఉండొచ్చు, ఇంకా ఎక్కువనే ఉన్నారు. ఇది ఒక వాస్తవంగా ఇది 2000 దశాబ్దం తర్వాత చాలా డేంజరస్గా మారింది. కరోనా వైరస్ కన్నా డేంజర్ అయిపోయింది. రిపోర్టర్ అంటే ఓన్లీ వార్తా సేకరణకు మాత్రమే పరిమితం కాకుండా ఒక మిషనరీ లాగా తయారు చేసిన యాజమాన్యాలు, ఆ యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారు ఇప్పుడున్న జర్నలిస్టులు. ఏకచక్రాధిపత్యంగా ఈ మండలంలో ఉన్న మొదలుపెట్టుకుంటూ ఈ రకమైన స్థానాల్లో కూర్చుంటూ మేనేజ్ అడ్వర్టైజ్మెంట్ ఈ సంవత్సరం న్యూస్ మాత్రం ఇవ్వరు. చాలా ఘోరమైన అన్యాయాలు పెరిగేది. ఈనాడులో మాది నేను 90 మార్గంలో
మేము ఏం వార్తలు ఇచ్చినా మంచిదే. రాజ్యంలో ఎవరు కూర్చున్నారో, రాజ్యాంగాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా చెమర్చి కొట్టుకుంటా రాసిన ఆ వార్తలు అమ్మాలి, ఆ వార్తలు పోవాలి జనాలకి. కాబట్టి ఏం చేయాలి, ఈ రిపోర్టర్ని చందాలు చేయాలి. మరి మేము కొనియాడని 300 నెలలు అయినా కూడా బంద్ చేసి ఒక ఐటమ్ కింద సోషల్ ఐటమ్ స్టోరీస్ అని ఇరాన్లో ఒక అక్రిడేషన్ కావాలంటే ఆ అక్రిడేషన్ కార్డుకు పేపర్ వృత్తపత్రిక చూసుకుంటే తర్వాత ఆంధ్ర యొక్క ఈనాడు టాబ్లెట్ ఎన్ని పేజీలు ఉండేది, 16 నుంచి 20 ఉండేది జిల్లా. ఇవాళ అవసరాలు, అప్పుడున్న అవసరాలు, మనం పెంచే ఒత్తిళ్లు, అక్కడున్న అవకాశాలు, వాటన్నిటి మేరకు దానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే జర్నలిస్టుల నివేశన స్థలాలకు సంబంధించి అసలు ప్రభుత్వం దగ్గర ఒక విధానం లేదు. మనకు 30 ఏళ్ల కింద జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని జీవోలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ జీవోలు తీసేసారు. ఏం చేసారు, డబ్బులు పెట్టుకుంటూ పరిమితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, బీపీఎల్ కోటాలో ఎవరికైనా స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామన్నా. అంటే జర్నలిస్టులకు అంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేకుండా తయారు. అదంతా మీరు చేసిన పాపం. ఆ ప్రెస్ క్లబ్ సమావేశాలలో మీరు అందరూ ఉండకపోవచ్చు. జమ్మికుంట కరీంనగర్ జిల్లా ఎన్నికల ముందు ఇక్కడ సభ్యత్వాల నమోదు సంబంధించి ఆ సంఘం నాయకులు వచ్చారు. మన ఎన్టీఆర్ గార్డెన్స్లో ఒక సమావేశం పెట్టారు. 50-60 మంది అందులో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నట్టున్నారు. చాలా సుదీర్ఘకాలం తర్వాత వచ్చారు బాబు మా నాయకులు జమ్మికుంటలో అడుగుపెట్టారు. నేనైతే చిన్న తెలుసు 1985 నుండి మొదలు పెడితే కొన్ని వందల సార్లు ఈ జమ్మికుంట పట్టణాన్ని సందర్శించాడు. మీకు తెలిసిన తర్వాత ఒక 3 సార్లు జంతులు పాడలేండి ఇక్కడ జమ్మికుంటలో. బట్టి కరీంనగర్ జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా 1500 మంది జర్నలిస్టులు, 2000 మంది జర్నలిస్టులు 3 సార్లు ఇక్కడ జరిగింది. ఆ సంఘ నాయకులు వచ్చారు. వచ్చి ఏం మాట్లాడిందంటే, నాయకత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు నాకు సభ్యులకు మధ్య తెరలు కట్టిర్రు, మిమ్మల్ని మా దగ్గరికి రాకుండా చేసిండ్రు. ఇక నుంచి మేము ఆ తెరలు తొలగిపోయినాయి, మీరు అర్ధరాత్రి అపరాత్రి కూడా మా దగ్గరికి రావచ్చు, మీరు ఎప్పుడంటే అప్పుడు మీ సమస్యలు వివరించవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ మిత్రులు అడిగారు, సార్ మరి మిగిలిపోయిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సంగతి ఏంటి అని ఒక మిత్రుడు అడిగారు. నివేశన స్థలాల సంగతి అక్రిడిటేషన్లు ఉండి ఇప్పుడు ఈ స్టాంపుల ప్రక్రియ జరుగుతుంది కదా, దీంట్లో కూడా కొంతమంది ఆపారు. అట్లెట్లా ఆపుతారు సార్, దాని మీద మీరు పోరాటం చేయాలా అని అడిగారు. మూడోది, అసలు ప్రెస్ క్లబ్ కార్యవర్గం అన్నది ఎన్నేళ్ళు ఉంటుంది, శాశ్వతమా, దీనికి ఎన్నికలు పెట్టరా అని అడిగారు. అడిగితే మేము వచ్చిన పని వేరు, ఇవన్నీ ఇక్కడ ప్రస్తావనీయమైన అంశాలు కావు, ఈ అంశాలకు మరో సమావేశం పెట్టుకుందాం. సభ్యత్వం చేయడానికి నేను రేపు వచ్చి మీరు నిలబెట్టిన
ఇంకా మేము ఉండుకుంటూ మీ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాం. తప్పకుండా మన హక్కులను సాధించుకునే దిశగా మనం అందరం కూడా కదం దొక్కుదామని చెప్పని జమ్మికుంట ప్రెస్ క్లబ్ మిత్రుల సమక్షంలో మేము హామీ ఇస్తున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి సందేశాన్ని ఇచ్చిర్రు. అదేవిధంగా మన ముఖ్య అతిథులు ఉన్నారు, అన్న గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పాలి. ఈ జమ్మికుంటలో ఫస్ట్ పోలీస్ క్వార్టర్స్ పక్కకు సీనియర్ జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇచ్చారు, ఓ 3, 4, 5. ఆ తర్వాత కాటన్ మార్కెట్ దగ్గర ఒక 10-12 మందికి ఇచ్చారు, 5-6 ఇచ్చిల్లట. తర్వాత 3వ ఫేజ్లో మన కమాన్ దగ్గర అయ్యప్ప టెంపుల్ దగ్గర 23 మందికి ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో. దాంట్లో ప్రధాన భూమికను పోషించినటువంటి మన రాష్ట్ర నాయకులే కరుణాకర్ అన్న. అదేవిధంగా ఆ టైంలో నేను ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చినాయి కదా, అప్పటికి చాలా మందికి కూడా రాలేదు, 5-6 మాత్రమే ప్రయత్నం చేసే క్రమంలో ఒక వెసులుబాటు వచ్చింది. ఆ వెసులుబాటు వచ్చిన తర్వాత ఈ 5-6 ఇస్తే బాగుండదు కదా, అధికారులు అవకాశం కల్పించింది కదా అని చెప్పని ఒక 23 మందికి పెంచినాం. 6 కష్టపడ్డే 5-6 కష్టపడ్డే దానికి 23 మందికి జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇచ్చిండ్రు. ఇగో ఇది ప్రత్యక్షమైన సాక్ష్యం. అన్న కూడా ఒక ఫైళ్ళ నుండి సాక్షాత్తు అధికారులకు కానీ అప్పుడున్నటువంటి మంత్రులు జీవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే రత్నాకర్ రావు కావచ్చు, రకరకాల మంత్రుల దగ్గరికి తిరిగి సాధించినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడే మన కరుణాకర్ అన్న. అదేవిధంగా మరి సీనియర్ జర్నలిస్టులకు వచ్చినాయి కదా, వెసులుబాటు కల్పించినాం కదా, 5-6 జర్నలిస్టులమే కష్టపడ్డాం కదా, 23 మందికి ఇచ్చింది కదా అని చెప్పని మిగిలిన వాళ్ళు కూడా బాధపడితే ప్రెస్ క్లబ్ నుండి తీర్మానం మిగతా జర్నలిస్టులకు కూడా అవకాశం ఇద్దాం, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పని నేను సీనియర్ జర్నలిస్టులతో అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి తీర్మానం ఇచ్చేది వద్దు అని చెప్పని వ్యతిరేకిస్తే ఒక 10 మందితో తయారు చేసినటువంటి నూతన లిస్టును దాన్ని 25 మంది జర్నలిస్టుల వరకు కూడా పెంచి ఇక్కడ జమ్మికుంట ప్రెస్ క్లబ్ తీర్మానం ఇవ్వకపోతే జిల్లా యూనియన్ నుండి తీర్మానం చేసి 25 మందికి కూడా గుంట చొప్పున మా ఏదైతే పాత జర్నలిస్టులకు వచ్చినాయో దాని వెనుక 25 మంది జర్నలిస్టులకు కూడా ఇప్పించిన దానిలో ప్రధాన భూమిక పోషించినటువంటి మన కరుణాకర్. అదేవిధంగా అక్రిడేషన్స్ అది లేట్ అయితే కానీ లేదా మన హక్కుల పైన ఉక్కుపాదం మోపితే కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా మన హక్కులు సాధించినటువంటి